హాయ్ ఫ్రెండ్స్. దివ్య నిఖిత బిగ్ బాస్ కొంపలోకి ఎందుకు వచ్చింది? బర్నీ గారి నెత్తి మీద కొంపట పెడదామని వచ్చిందా అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ముందుగా కంప్లీట్గా వీడియో చూడండి. మీకు ఎక్కడ నచ్చితే అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వీడియోకి ప్లీజ్ ఒక్క లైక్, ఒకే ఒక్క లైక్. దివ్య నిఖిత గారు అగ్ని పరీక్ష షోలోని మనకు వచ్చినప్పుడే ఈ అమ్మాయికి బుర్ర బుద్ధి లేదు అని చెప్పేసి మనందరం కూడా భావించవలసింది. మనందరం కూడా అలాగ అనుకోలేదు. ఈ అమ్మాయిలో ఏదో టాలెంట్ ఉంది అని చెప్పేసి అయితే మనందరం కూడా అనుకున్నాం. ఫస్ట్గా వచ్చింది, నైటీ వేసుకుని వచ్చింది, నోట్లో పందుప్పలు పెట్టుకుని వచ్చింది. నాకు అభిజిత్ గారు ఆట అంటే నచ్చదు అని చెప్పింది. శ్రీముఖి గారు అభిజిత్ గారిని వెంటనే స్టేజ్ మీద పిలిచారు. నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే ఇదే ఏలు అభిజిత్ గారు మొహం మీద పెట్టి చెప్పు అన్నది. చెప్పింది. దానికి ఇంప్రెస్ అయిన ముగ్గురు జడ్జిలు లేపేశారు. లేపిన తర్వాత వైల్డ్ కార్డ్ ద్వారా మనకి డైరెక్ట్గా వేయలేదు. వైల్డ్ కార్డ్ ద్వారా మళ్ళీ చిన్న సీన్ క్రియేట్ చేసి మనకు కొంపలకైతే పంపించారు. పంపించిన తర్వాత నిజంగా సంజన గారికి అండి చేతులెత్తి దండం పెట్టుకోవాలి. మొహం చూడగానే దివ్య నిఖితని పసిగట్టింది ఎవరో తెలుసా? మనకి సంజన గల్రాని. ఎందుకంటే అప్పటికి దొంగతనంలో ఆరితేరిన మనకి బిగ్ బాస్ షోలోని సంజన గారు ఈ అమ్మాయిని చూద్దామనే కనిపెట్టేశారు. చూడగానే కనిపెట్టేశారు. ఈ అమ్మాయి డొల్ల ఏమీ ఉండదు. ఈ అమ్మాయి బట్టలన్నీ కూడా దొంగతనం చేస్తే ఈ అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాము అని చెప్పేసి బట్టలన్నీ కూడా దొంగతనం చేసింది. మనకి భరణి గారు అప్పుడే కనెక్ట్ అయ్యారు. అప్పుడే బట్టల దొంగతనం చేసినప్పుడు కనెక్ట్ అయ్యారు. దానికన్నా ముందు ఎలా కనెక్ట్ అయ్యారు? దివ్య నిఖిత గారు వచ్చిన తర్వాత 1 నుంచి 13 ర్యాంకులు పెట్టిన తర్వాత భరణి గారిని ఎప్పుడైతే తీసుకెళ్ళి ఫస్ట్ స్థానంలో పెట్టిందో అప్పటి నుంచి మనకి మంచి ఇంప్రెషన్ అయితే కలిగేసిందనమాట. ఈ అమ్మాయి ఏమో అర్థం చేసుకుంది అంటే ఒక 4 వారాలు ఆట చూసి వచ్చిన దివ్య నిఖిత బయట ఏం అర్థం చేసుకుందంటే మనకి భరణి గారితో ఉంటే సేఫెస్ట్గా ఉండొచ్చు. భరణి గారు తనూజ గారి బాండింగ్ చాలా బాగుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చేరితే నాది కూడా స్ట్రాంగ్గా అవుతుంది అని చెప్పేసి మీరు చూడండి. ఎవరితోనూ కూడా అమ్మాయి మాట్లాడేది కాదు. ఇప్పుడు కూడా అమ్మాయి ఎవరితోనూ మాట్లాడదు. ఓన్లీ ఇక్కడతో ఉంటుంది అనమాట. అంటే ఈ అమ్మాయి బయట చూసి వచ్చింది కదా 4 వారాలు, ఇదే ఫిక్స్ అయిపోయింది అనమాట. భరణి. ఓకేనా? వచ్చిందన్న, వస్తే దొంగతనం చేసింది. అప్పుడు వరకు సంజన మీద చాలా పాజిటివ్గా ఉండేవాడు భరణి గారు. ఎప్పుడైతే బట్టలు దొంగతనం చేస్తుందో అలాగ అనుకోలేదు. అందరం కలిపి గట్టిగా వార్నింగ్ ఇచ్చాలి. అప్పటికి డిమాండ్ పవన్ కెప్టెన్, సెకండ్ కెప్టెన్ మా డిమాండ్ పవన్. గుర్తుందా మీకు? డిమాండ్ పవన్కు చెప్పాయంటే తీసేయండి బట్టలు, ఏముంది ఇచ్చేయండి. మనోడు ఎటకారం మాటలు. ఫోన్లేండి, ఎటకారం మాట్లాడినా సరే రీతు చౌదరి బ్రేకప్ అయిందిలేండి ఇప్పుడు. అయితే అక్కడే మనోడు కనెక్ట్ అయ్యాడు అనమాట. బాగా కనెక్ట్ అయింది. ఇంకెక్కడ కనెక్ట్ అయ్యాడంటే మనకి ఈ టాస్క్ వచ్చింది కదా, చెక్కల టాస్క్. సుమన్ శెట్టి, తనూజ, అలాగే దివ్య నిఖిత. మనకి ముగ్గురులోనే ఎవరో ఒకరిని సేవ్ చేయాలనుకుంటే మనకి మన ఇతనెళ్ళి అప్పటికి నాన్న కనెక్ట్ మన భరణి గారి తనూజ గారికి చెక్క పెట్టారు కదా, 2 చెక్కలు తీసుకెళ్ళిపోతాను కదా బిల్డప్ మాయ. 2 చెక్కలు కాదు, 1 చెక్క అని చెప్పి శ్రీజ గారు, తర్వాత ఏంటంటే మనకి ఆర్మీన్ పవన్ కళ్యాణ్ చెప్పగలనే 1 చెక్క తీసుకెళ్ళి సుమన్ శెట్టికి, ఇంకో చెక్క తీసుకెళ్ళి మనకి తనూజ గారికి వేశారు కదా. అప్పుడు ఆ నైట్ డిస్కషన్లో కూడా మీరు నాకే వేస్తారనుకున్నాను, ఎందుకు నాకు హెల్ప్ చేస్తారని చెప్పారు. అంటే దానికి ముందు ఏం జరిగిందంటే కెప్టెన్స్ కంటెండర్ టాస్క్లోనే మనకి బాల్ విసురుతారు కదండి, ఇలా గుచ్చుకుంటాయి అనమాట. బాల్ అయితే ఇలా గుచ్చుకుంటాయి అనమాట. ఆ గుచ్చుకునే దాంట్లో దివ్య నిఖిత గారు అంటే బాగా హెల్ప్ చేశారంటారు. నిజంగా చెప్తున్నాను కదా, ఎల్వి చూసిన వాళ్ళు చెప్తున్నాను కదా, దివ్య నిఖిత అసలు భరణి గారికి అస్సలు హెల్ప్ చేయలే. ఇలాగ 100 టైగర్లాగా ఇలాగ గెంతుకొని ఉంది. కానీ పక్కోడికి కొట్టాలి, మనోడు కొట్టకూడదు బాల్ని, పక్కోడికి కొట్టాలి. నాకేం కొట్టినట్టు ఎక్కడ కనిపించలే. అప్పుడు ఆ రోజు ఇదే చెప్తున్నాను, ఈ రోజు కూడా ఇదే చెప్తున్నాను. ఓకేనా? అక్కడ అయిపోయిన తర్వాత కొద్దిగా కనెక్ట్ అయింది. ఈ చెక్కల విషయంలో కొద్దిగా కనెక్ట్ అయింది. ఇంకేంటంటే ఆ అమ్మాయి ఆ నైట్ వచ్చి మాట్లాడుద్ది అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఆ నైట్ ఏం జరుగుతుందంటే సుమన్ శెట్టి కాదు, భరణి గారు, రాము గారు మాట్లాడుకుంటారు అనమాట. అన్న నాకు ఎలాగైనా హెల్ప్ చేయని చెప్పేసి. అప్పుడు రాము గారు చెప్తుంటే దివ్య నిఖిత కూడా వచ్చి చూసి, రాము నేను చూసుకుంటాను లేమరో, రాము నువ్వు వెళ్ళి రాము, దివ్య గారితో కొంచెంసేపు మాట్లాడుతుంది చెప్పి దివ్య గారు వచ్చారన్నమాట. నువ్వేం ఫీల్ అవ్వద్దు దివ్య, నెక్స్ట్ టైం నీకు ఎలాగైనా హెల్ప్ చేస్తాను, ఎందుకంటే నా కెప్టెన్సీ కంటెంట్ టాస్క్లో నువ్వే హెల్ప్ చేసావు, కాకపోతే నేను కెప్టెన్ అవ్వలేకపోయాను. సో ఏంటంటే నెక్స్ట్ టైం ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను దివ్య అని చెప్పి మనోడు అభయం ఇచ్చేస్తారనమాట. అందరికి అభయం ఇచ్చుకుంటూ పడవే భరణి గారు, అందరికి మొత్తం టోటల్ హౌస్లో అందరూ కూడా వరం ఇచ్చుకెళ్ళి పడవ. మనకి నిన్న ఏం జరిగిందో తెలుసా? డిమాండ్ పవన్, ఆర్మీన్ పవన్ కళ్యాణ్ పక్కన ఉంటే, ఒరే ఎన్నాళ్ళు నేను హెల్ప్ చేశాను రా, నీకు హెల్ప్ చేయలేను రా, నాగేం మీద నేను ఆడుకుంటాను రా అంటున్నాడు భరణి గారు. పెద్దోడు కదా, మాట్లాడి కూడా డిమాండ్ పవన్, ఆర్మీన్ పవన్ కళ్యాణ్ ఆలకించి, అన్నా
ఇతనప్పుడు వాళ్ళిద్దరికి ఇప్పుడు హెల్ప్ చేశారన్నా నాకు అర్థం కావట్లేదన్నా అంటే ఆవిడ గొడవ పెట్టి వదిలే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటాడనమాట. అంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళడం, నేను నీకు హెల్ప్ చేశాను, నేను నీకు హెల్ప్ చేస్తాను, నేను నీకు అందరికి ఎందుకు ఇలా వరాలు ఇచ్చే బాబాలాగా అందరికీ చెప్పుకుంటాడు భరణి గారు. ఓకేనా, అది అయిపోయిందా? అయిపోయిన తర్వాత అంటే మాట్లాడుకుంటారు అనమాట. నెక్స్ట్ టైం ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను, నా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లోనే ఖచ్చితంగా మీరు హెల్ప్ చేస్తారు కదా, ఖచ్చితంగా హెల్ప్ చేస్తానని చెప్పి చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి దెబ్బేసేస్తారు తనుజాకి, సారీ ఇంకొకసారి దెబ్బేసేస్తారు దివ్యనికితకి. అప్పుడు దివ్యనికిత ఎమోషనల్ అయిపోతారు, ఏడుస్తారనమాట. చిన్నపిల్లని కదా నేను, ఇలా పడుకుంటుంది కదా దివ్యనికిత పడుకుంటే మనోడు కూర్చుంటాడు అనమాట. అసలు నువ్వు వచ్చినప్పుడు అనుకున్నాను నేను ఎవరితోనే బాండ్స్ పెట్టుకోకూడదు అని చెప్పేసి, మీతో అనవసరంగా బాండ్స్ పెట్టుకున్నాను నేను. వచ్చిన వాళ్ళు చూడండి అందరూ ఎలాగ అంటున్నారో నాకు. ఇప్పుడు అలా కదండి, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు నాతో తిన్నంగా మాట్లాడరా? నిజంగా చెప్పండి, మీరు నాతో తిన్నంగా మాట్లాడరంటే చెప్పండి, వెళ్ళిపోతాను. అచ్చచ్చా అదేం లేదు, ఇప్పుడు నా గేమ్ ఏది నేను ఆడుకుంటున్నాను. ఆడుకుంటున్నారు కదా, మరి ఎందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్తున్నారు? నాకు ఎంత ఏడు, చిన్నపిల్లని కదా, బాధ చేసుకుంటూ ఏడుపు వచ్చేస్తాను. అక్కడ కనెక్ట్ అవుతాడు భరణి గారు. మీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే చిన్నపిల్లని కదా నన్ను అందుకే చిన్న చూపు చూస్తున్నారని ఎప్పుడైతే అంటారో అప్పుడు కనెక్ట్ అవుతారు భరణి గారు. భరణి గారు కనెక్ట్ అయిన తర్వాత మొత్తం ఆట మొత్తం గుడిసిపోయింది. అదే భయ్య గుడిసిపోయింది అంటున్నాం, ఆల్రెడీ మనకి 780 మార్క్స్తోనో 980 మార్క్స్తోనో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు కదంటే చెప్తా, దానికి సంగతి చెప్తా. ఇప్పుడు ఏంటంటే భరణి గారు మనకి ఇసుక టాస్క్ ఒకటి, నెక్స్ట్ ఏంటంటే డ్రాయింగ్ టాస్క్ ఒకటి, తర్వాత టైర్లు బొక్కలో దూరిపోయే టాస్క్ ఒకటి, మూడేనా? మూడిట్లో కూడా దివ్యనికిత గారు లాస్ట్లో విన్ అయితే మనోడు ఇసుక టాస్క్లోనే సెకండ్ వరకు పోరాడు. ఎందుకంటే మనోడికి ఫిజిక్ ఉంది. ఇంకోటి ఏంటంటే బెడ్ టాస్క్లో కూడా మనోడు ఏంటంటే ఆ అమ్మాయిని తోసేయడం, దివ్యనికిత దానికి ఆజ్యం పోయడం. సో ఏంటంటే ఈ బౌండ్ ఇంకా గట్టి పడిపోయింది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఎక్కడన్నా సరే ఓకేనా, అంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే వీళ్ళే న్యాయాధిపతులు, వీళ్ళే రాజ్యాన్ని ఏలుతున్నారు, బిగ్ బాస్ హౌస్లో కొంపలో వీళ్ళే ఏలుతున్నారు చెప్పి బిల్డప్ కొట్టారనమాట. అంటే ఎవరెవరు కొట్టారు మనకి? భరణి గారు, తనూజ గారు, ఇంకెవరు కొట్ల, సారీ భరణి గారు, దివ్యనికిత గారు. అంటే మీవిద్దరం కలిపి ఈ హౌస్ అంతా కూడా లీడ్ చేస్తాం అని చెప్పి అనుకున్నారు. ఎప్పుడైతే ఫైర్ స్టోమ్ ఎప్పుడైతే వచ్చారో దివ్యనికిత, భరణి గారు నాకు ఏ కోసన కనబడలేదు. నిజంగా చెప్తున్నాను కదా, ఏ కోసాన కనబడలేదు. ఇంకోటి ఏంటో సార్, భరణి గారు వచ్చిన తర్వాత అందరి దగ్గరికి వెళ్ళడం, ఎవరితో? ఐషా నిజంగా చెప్తున్నాను, నీకు ఎప్పుడన్నా సరే నేను హెల్ప్ అవుతాను, ఓకేనా? ఎప్పుడన్నా సరే నేను హెల్ప్ అవుతాను, ఎప్పుడన్నా సరే నువ్వు నా హెల్ప్ తీసుకోవచ్చు అని అయితే అంటారన్నమాట. ఎందుకంటారన్నమాట నాకు అర్థం కాదు. ప్రతి ఒక్కరి దగ్గరికి మొన్న అలాగే గొడవ పెట్టుకుందా లేదా దివ్యనికిత? ఎక్కడ గొడవ పెట్టుకుంది? మనకి వంటగదిలోని మనకి ఈవిడితోని, మన గేదెల మాధురి అమ్మరే కుటేస్తారేమో, మాధురి గారితో గొడవ పెట్టుకుందా లేదా? కూర నన్ను అడగకుండా ఎందుకు వేసుకున్నారు అని చెప్పి గొడవ పెట్టుకుందా లేదా? అక్కడ సీరియస్ అయిపోయారు. ఎవరు? మాధురి గారు. వీళ్ళందరూ మాధురి గారి తప్పు, మాధురి గారి 100% తప్పే ఒప్పుకుంటా, కాకపోతే అలా అడగకూడదు ఈ పిల్ల. ఎప్పుడైతే వీళ్ళందరూ వచ్చారో నిన్న కూడా అంతే, కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో దుమ్ము దిలిపిన ఫైర్ స్టామ్స్ అవన్నీ చూసిన తర్వాత ఫీజులు ఎగిరిపోయాయి. ఎవరెవరితో సార్? డిమాండ్ పవన్ కళ్యాణ్కి, అలాగే మనకి తనూజ గారికి, అలాగే మనకి భరణి గారికి, దివ్యనికితకి, సుమన్ శెట్టి గారికి కూడా మొత్తం అందరూ ఫీజులు ఎగిరిపోయి అమ్మ ఈలేంట్రా బాబు ఎలాగ ఉన్నాడు. మెయిన్గా గౌరవ్ గుప్తా ఆడిన ఆట తీరు చూస్తుంటే బుర్రపాడు నొప్పి. మనకి ఇదే డిస్కషన్ మనకి ఇప్పుడు అవుతుందండి. ఏంటంటే మనకి గౌరవ్ గారు కూర్చుంటారు, గౌరవ్ గారు కదా మన ఎవరబ్బా, సాయి, గోల్కొండ హై స్కూల్లో సాయి ఒకరు, నెక్స్ట్ మనకి ఇమాన్యువల్, నెక్స్ట్ మన రీతు చౌదరి, పవన్ కళ్యాణ్ కూర్చుంటారు అనమాట. 4:30 జరిగింది అంత స్టోరీ. ఏంటంటే నా గౌరవ్ గుప్తా నిజంగా ఆట చూస్తే నాకు ఫీజులు ఎగిరిపోయి అంటది ఎవరో మన రీతు చౌదరి. అప్పుడు సాయి గారు ఏమంటారంటే, మన గోల్కొండ హై స్కూల్ చిన్న అబ్బాయి, అసలు ఆడలేదు, చెప్తున్నాడు కదా చిన్న ఆట ఆడాడు అంతే. ఆడు మనోడు అంత ఆడింది ఎవరో తెలుసా మనకి? రమ్య గారు ఆడారు ఆట మొత్తం. జస్ట్ ఇలా తోసాడు అంతే, అసలు తోసుకెళ్ళిపోతాడు మనోడు. అతను సరైన ఆట, సరైన గేమరు. అప్పుడు రీతు చౌదరి ఏమంటుందంటే, ఉడ్డి అమ్మ అలాగ ఎత్తినండి, ఇలాగ ఎత్తేసి ఇలాగ అవతలకి ఇసిరేస్తాడేమో అంటే, నిజంగా అవతలకి ఇసేస్తాడమ్మా, నిజంగా ఫైర్ స్టోమ్స్ చాలా బాగా ఆడుతున్నారండి, ఓకేనా? వీళ్ళందరినీ చూసిన దివ్యనికితకి, అలాగే మనకి భరణి గారికి ఏం బుర్ర పని చేయట్లా. ఇప్పుడు ఓటింగ్ ఎనాలిసిస్లో చూసుకుంటే లాస్ట్ మన భరణి గారు ఉన్నారు, దానిపైన దివ్యనికిత గారు ఉన్నారు. అంటే దివ్యనికిత గారు ఓటింగ్ ఎక్కువ పడుతుంది, భరణి గారు ఓటింగ్ తక్కువ పడుతుంది, ఓకేనా? దాని కింద రాము రాథోడ్ గారు ఉన్నారు కండి. కాకపోతే ఏంటంటే రాము రాథోడ్ భరణి గారికి ఒకవేళ టగ్ ఆఫ్ వార్ పడినా సరే రాము రాథోడ్ ఖచ్చితంగా 100% రాము రాథోడ్ వెళ్ళిపోతారండి, పక్క, దాంట్లో డౌట్ లేదు ఇంకా, ఓకేనా?
ఎందుకంటే ఆ కుర్రోడు నాకు ఒకటి అర్థం కావట్లేదు. మనోళ్ళు జిమ్మిక్లు ఏమైనా చేస్తున్నారా అని చెప్పేసి నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే రీతూ చౌదరికి వచ్చిందనుకోండి, రీతూ చౌదరికి ఎలిమినేషన్లో ఉంటే ఏదో ఒక అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఏదో అలా లాగేస్తున్నారు బిగ్ బాస్ కొంపలకి. ఈ వేళతోనైతే తేలిపోయింది రండి, డిమాండ్ పవన్తోనైతే తేలిపోయింది. మొన్న ఏడిచింది ఏడుపు ఫేక్ ఏడుపు అని చెప్పేసి. ఓకేనా, ఇదండి భరణి గారు ఆట కొంప కొల్లు రేపోనందుకి దివ్య నిఖిత గారి కారణం. దివ్య నిఖిత గారు ఆట గుడిసిపోవడానికి మన భరణి గారి కారణం. దివ్య నిఖిత ఆలోచన ఏమీ లేదు. ఇంకా బిగ్ బాస్ అంతా ఓకేనా, బిగ్ బాస్ అంతా ఆలోచించడానికి కూడా గ్యాప్ అవ్వట్లే ఈ దివ్య నిఖితకి. ఇంక 24 ఏముందండి, భరణి గారు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంది. భరణి గారు ఎక్కడ ఉంటే వెళ్ళిపోతుంది. మీరు నాతో టైం స్పెండ్ చేయాలంటే నేను అని కిక్కి ఎందుకు ఏడిపెందుకు, నేను ఎవరైనా కొట్టారా తిట్టారా, నీకు ఎవరేమన్నారు తెల్లి అంటే ఎవరో ఏమనలేదంట. ఎవరేమన్నారంటే నాకు మాధురి గారు ఎలాగన్నారు, మీరు నాతో సరిగ్గా మాట్లాడలేదు. మీరు రమ్య గారు ఎలాగన్నారు, మీరు నాతో సరిగ్గా మాట్లాడలేదు. గౌరవ్ గుప్తా మీకు ఏదో చెప్పాడు, మీరు నాతో సరిగ్గా మాట్లాడలేదు. నిఖిల్ ఏదో చెప్పాడు, మీరు నాతో సరిగ్గా మాట్లాడలేదు. ఇది ఆ మాటలో అమ్మా. ఫ్రెండ్స్, ఇదేనమాట వీడియో. మీరు కంప్లీట్గా చూసినట్టు అనుకున్నాను. చూసినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటా. 10,000 దగ్గరగా ఉన్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.